తిన్నంత భోజనం అనే కాన్సెప్ట్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది కదండి. ఎంత తింటే అంత కడుపు నిండా తినండి. 75 రూపాయలకి, 100 రూపాయలకి, 150 రూపాయలకి బిర్యానీ, కావలసినంత బిర్యానీ, టేస్టీ బిర్యానీ అని చెప్పి ఈ మధ్య బాగా బోర్డులు కనపడుతున్నాయండి. ఒక మాదిరి టౌన్ దగ్గర నుంచి హైదరాబాద్ దాకా కూడా నేనైతే ఈ మధ్య బాగా చూశానండి. అసలు అక్కడ ఏముంది వెనకాలనేది కాస్త చూడండి బాబు, మహాప్రభు చూడండి. ఏ ఒక్కడైనా కానీ లాభం లేకుండా వ్యాపారం చేస్తాడా? ఫుడ్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రతి వాడు ఈ మధ్య ఫుడ్ బిజినెస్లోకి దిగిపోతున్నాడు కదా. మరి అక్కడ ఆలోచించండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. జాగ్రత్తగా వినండి. ఇవి తిన్నంత భోజనం అనేవి కాస్త లేటుగా స్టార్ట్ చేస్తారు. ఈ పెద్ద పెద్ద హోటల్స్లోనో లేకపోతే ఇంకో చోటో మిగిలిపోయినవి, లేకపోతే నిన్నటివో మొన్నటివో వాటిని కూడా ఫ్రిడ్జ్లో దాసి ఎందుకు పాడేయటం అని చెప్పి పెడుతున్నారు అనేది ఒక కంప్లైంట్. ఇవన్నీ కంప్లైంట్సే చెప్తున్నాను. ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెప్పిన విషయాలే నేను కూడా చెప్తున్నానండి. రెండు, నాసి రకం సరుకులు గుర్తుంచుకోండి. అది బియ్యమా, మసాలా సరుకులా, అందులో వేసే చికెన్ నాసి రకం అంటే మీకు అర్థమైపోయింది. అది చచ్చిందా పుచ్చిందా అనేది నాసి రకం వేసి పెడతారు. మూడు, ఈ పెట్టే దాంట్లో రైసే ఎక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి. ఈ మధ్య కోటా బియ్యం తెలుసు కదా, మంచి పాలిష్డ్ బియ్యం కింద చూపిస్తున్నారండి. మరి ఆలోచించండి ఒక్కసారి, అదే ఎక్కువ పెడతారు. నాకు చికెన్ కావాలంటే పెట్టరు. ఒకవేళ చికెన్ 2 ముక్కలు ఎక్కువ పెట్టినా, ఇందాక చెప్పాను కదా ఏ చికెన్ అనేది, అది ఆలోచించండి. రెండోది, 10 రకాల ఐటమ్స్ ఏమి ఉండవండి అక్కడ. ఇంతకు ముందు ఉండేవి 500కి 1000కి బఫే ఉండి కొన్ని ఐటమ్స్ పెడితే వెళ్ళి అన్నీ తినొచ్చు, అవకాశం ఉండేది. ఇక్కడ ఒకటే ఐటెం ఉంటుంది, తిన్నంత బిర్యానీ. తినండి, ఎంత తింటారు? కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ పెరిగిపోయి రైస్ ఎంత డేంజరో తెలుసు. ఆ రైస్కి మళ్ళీ దట్టించే పనికి మాలిన ఆయిలు, అందులో పనికి మాలిన మసాలాలు ఒకవేళ నిల్వ ఉండిపోతే ఎంత ప్రమాదం. మీ ఆరోగ్యం విలువ, విలువైన పొట్ట ఆరోగ్యం విలువ 70-100 రూపాయల, 200 విలువ ఆలోచించండి ఒక్కసారి. హాస్పిటల్ మీద బెడ్కి ఎక్కితే పరిస్థితి ఎంత డేంజర్ అండి. రేపటి రోజు పరిస్థితి ఊహించుకుంటున్నారా ఎవరైనా? సో దయచేసి తిన్నంత అనే దానికి పక్కకుండండి. వాళ్ళ తెలివితేటలు ఏంటంటే ముందు కస్టమర్ని అట్రాక్ట్ చేయొచ్చు. అక్కడ ఒక లిస్ట్ పెడతాడండి, ఈ ఒక్కదానికే తిన్నంత, మిగిలినవి కొనుక్కోవాల్సిందే అంటాడు. చచ్చినట్టు ఆ ఒక్కటి మనకు నచ్చదు, మిగిలినవి కొనుక్కొని తింటాం, కస్టమర్ బేస్ పెరుగుద్ది కదా అని చెప్పి వాడు ఆలోచన. ఇక కొన్ని ఉంటాయండి గ్రిల్డ్ చికెన్ ఇలాంటివి. వాడు ఏ ఐటమ్స్ అయితే ముందు తింటే తర్వాత ఆకలి లేకుండా ఉంటుందో ఆ ఐటమ్స్ పెట్టేస్తారండి. ఇంకా కొన్ని విచిత్రమైనవి ఉన్నాయండి. సోడా కలిపేస్తారని, అదే మీకు తెలుసు కదా, మీకే తెలుసు ఈ విషయాలు, మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఇవన్నీ ఉన్నాయి. సో తిన్నంత అనే దానికి వెళ్ళి కడుపేమి చెత్తకుండి కాదు, వేసినంత అన్నట్టుగా వేయకుండా సెలెక్టివ్గా మంచి ఫుడ్, 4 అరటిపళ్ళు, లేకపోతే ఇంకొక రకమైన ఫ్రూట్స్, ఇంకొక పల్లీలో చిక్కీలో, నేనైతే అదే చేస్తాను. మరి మీరేం చేస్తారు చెప్పండి కామెంట్లో. ఇక్కడ ఒపీనియన్ చెప్పండి.